హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. గవర్నమెంట్ పెట్టిన పథకాలు ఎప్పుడు అమలవుతాయని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ టైంలో పెట్టిన 6 పథకాలు అమలు చేస్తామని ఇంకా అమలు చేయలేదు. గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం అవుతున్నా ఇంకా పథకాలైతే అమలు చేయలేదు. ఈ సంక్రాంతికి కొన్ని పథకాలైతే అమలు చేయబోతున్నారు. అవి ఏ పథకాలు, ఎప్పుడు అమలు చేస్తారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ సంక్రాంతికి 4 పథకాలైతే అమలు చేయబోతున్నారు. గవర్నమెంట్ నుంచి వచ్చిన గుడ్ న్యూస్ ఇది. ఎవరైతే పథకాల గురించి ఎదురు చూస్తూ ఉన్నారో, ముఖ్యంగా చేయూత పింఛన్ల గురించి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పెన్షన్లు అయితే పెంచబోతున్నారు. వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు 4,000 అయితే ఇవ్వబోతున్నారు. ఈ చేయూత పెన్షన్లతో పాటు మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయబోతున్నారు. జనవరి నుండి ప్రతి మహిళ అకౌంట్లో అర్హులైన వారికి 2,500 అకౌంట్స్లో అయితే వేయబోతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు కూడా పంచబోతున్నారు. ఆల్రెడీ సర్వేలు అయితే చేస్తున్నారు. చాలామందికి ఇల్లు కూడా వచ్చేసాయి. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే సన్నబియ్యం కూడా ఇవ్వబోతున్నారు. చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ అప్లికేషన్స్ అన్ని చూసి జనవరిలో అయితే కొత్త రేషన్ కార్డులు, అలాగే వాటితో పాటు సన్నబియ్యం అయితే ఇవ్వబోతున్నారు. రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నారు. ఈ పథకాలన్నీ సంక్రాంతి నెలలో అయితే ఇవ్వబోతున్నారు. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ ఫోన్స్కి నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈజీగా